హాయ్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ దీప్తి వైజాగ్. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఈరోజు నేను రొయ్యలు గోంగూర కర్రీ చేస్తున్నాను, చూసుకోండి. రొయ్యల కూర అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, మరీ పేస్ట్ కాదు, కొంచెం ఇలా వేసుకుంటే మనం తింటున్నప్పుడు కొంచెం బాగుంటుంది అన్నమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ కూడా కోసుకొని అన్నీ కూడా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి స్పెషల్గా కొంచెం నలగనట్టుగా మనం మిక్సీ వేసుకోవాలి. అది కూడా వేసుకుంటే మనం తింటూ ఉన్నప్పుడు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే మనము గోంగూర రొయ్యలు కదా చేసేది, అందుకని రొయ్యలు ముందుగానే మనం బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. దానిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా అన్నీ కూడా వేసుకొని దానిలో వాటర్లో బాయిల్ చేసుకొని ఉడకపెట్టుకున్నాక ఈ మసాలా అంతా వేగిన తర్వాత కొంత కారం వేసుకోవాలి. కారం కూడాను కొంచెం వేగాలి, పచ్చి వాసన లేకుండా. ఆ తర్వాత దానిలో నుంచి మనం కొబ్బరి పాలు వేయాలి. కొబ్బరి పాలు వేయంగానే చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే కొబ్బరి పాలు చాలా ముఖ్యం అన్నమాట. మనకు ఏ మసాలా కూరలు తిన్నా కూడా కొబ్బరి పాలు వేసుకోవడం వల్ల కడుపులో ఎలాంటిది కూడా మనకు ఇన్ఫెక్షన్స్ కానీ తర్వాత ఇంకేది కూడా రాకుండా చేస్తుంది అనమాట. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ కొబ్బరి అంతా కూడా మళ్ళీ కలుపుకొని మొత్తం కూడా వేసేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత మనం కొంచెం ఒక 2 ఉడుకుతూ ఉన్న టైంలో గోంగూరని కట్ చేసుకోవాలి. చాలామంది కూడా గోంగూరని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉప్పు, కారం వేసుకొని బాయిల్ చేసుకొని ఆ తర్వాత గోంగూరలో కలుపుతూ ఉంటారు. కానీ నేను తొందరగా అవ్వాలి అంటే మాత్రం ఇలా కట్ చేసుకొని గోంగూరలో రొయ్యలు వేసేస్తాను. వేయడం వల్ల ఏమవుతుందంటే ఆవిరికి ఉడికిపోద్ది గోంగూర అంతా కూడాను, ఇంకా చాలా టేస్టీగా వస్తుందన్నమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మనం కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా అని మనం చూసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనం గోంగూర వేసాం కదా, అందుకని. ఆ తర్వాత కొద్దిగా మిరపకాయలు వేసుకోవాలి. దీనికి స్పెషల్ ఏంటంటే పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చుకొని దానిలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని మనం తింటే అప్పుడు పచ్చిమిర్చి కూడా నంచుకొని తినడానికి మనకు ఉంటుంది కాబట్టి అందుకని పచ్చిమిరపకాయలు వేయాలి. ఇది స్పెషల్ అన్నమాట గోంగూర రొయ్యలకి. చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చిందా? నచ్చితే మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు చేసుకొని ఇలాగ తింటే ఇంక అసలు వదిలిపెట్టరు. ఓకే ఫ్రెండ్స్, సీ యూ మై నెక్స్ట్ వీడియో. బై.